పరమ మంగళప్రదమైనటువంటి పరబ్రహ్మములోకి వెళ్ళడానికి కావలసినటువంటి సమస్త సంభావనలతో కూడినటువంటి జన్మగా మనుష్య జన్మలోకి వచ్చావు. కానీ అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయకుండా ఒక కొత్త దిశను తీసుకుని పతనం వైపుకు వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు శివస్మరణ లోపల చేస్తూ అరే వ్యాకరణ సూత్రాలు చదువుతున్నాడు. ఈ వ్యాకరణ సూత్రాలు మొట్టమొదట శివుడి ఢమరుకలోంచి వచ్చాయి. ఈ దర్శనం పాణిని చేసినట్టు ఇతను కూడా చేసి ఉంటే ఇతను స్వయంగా వారణాసి యందు నిలబడి ఉన్నాడు. వారణాసి మొత్తం ఒక శివాలయమే. ఎందుకని మీరు ఏ ఊరన్నా వెడితే భారతదేశంలో ఆ ఊరి పేరు చెప్తారు. కాంచికాపురే అంటారు, లేకపోతే శ్రీకాళహస్తి, లేకపోతే ఏదో కాకినాడ పట్టణే అంటారు. ఒక్క వారణాసి వెడితే మాత్రం వారణాసి అనరు, మహాశ్మశానే అంటారు. సంకల్పంలో మహాశ్మశానం అని చెప్తారు వారణాసికి. అది అంతా శివాలయమే. మొత్తం వారణాసి శివాలయం, రుద్రస్థానం, అంతటా శివుడు ఉంటాడు వారణాసిలో. అందుకే అక్కడ లయమైపోతున్న అన్ని ప్రాణులకి కుడి చెవిలో ప్రణవోపదేశం జరుగుతూ ఉంటుంది. అటువంటి స్థానంలో నిలబడ్డాడు. ఏ శివుడి యొక్క ఢమరుకలోంచి వ్యాకరణ సూత్రాలు వచ్చాయో ఆ వారణాసి ఒడ్డున నిలబడ్డాడు. ఏ గంగ అందరినీ పతితపావనులు చేస్తోందో ఆ గంగ ఒడ్డున నిలబడ్డాడు. ఇంత పుణ్యస్థానంలో, ఇంత పవిత్ర స్థానంలో నిలబడి ఏ ఢమరుక యొక్క ధ్వని చేత ఈ వ్యాకరణ సూత్రాలు వచ్చాయో ఆ ఢమరుక దర్శనం చేయడానికి యోగ్యమైన భూమి ఎందుండి అది చెయ్యడం మానేసి దాన్ని వెలకట్టి అమ్ముకుంటున్నాడు. ఇంతకన్నా పాతకం ఎక్కడుంది? ఇది ఆయన ఆర్తి. అందుకని మూఢమతే. కాబట్టి ఇప్పుడు గోవింద నేనంటాను శివ. నా దృష్టిలో గోవిందుడు శివుడు అభేదం. అందుకని భజ గోవిందం అంటే వ్యాకరణ సూత్రాన్ని వెళ్ళవేస్తున్న బ్రాహ్మణుడిని మాత్రం ఓడి పిచ్చివాడ, శంకరుడి నర్తన ఆగిపోయిన తర్వాత కదిలిన ఒకే ఒక అంగం చెయ్యి, ఆ చేతిలో కదిలింది ఢమరుక, ఆ ఢమరుక కదిలితే వచ్చింది వ్యాకరణ సూత్రం. నర్తన చూసిన వాళ్ళు ఉన్నారేమో, ఢమరుకని కదిలితే చూసిన వాళ్ళు ఒక్క వ్యాకరణం చదువుకున్నవాడివి. ఇంత చదువుకుని అట్లాంటి దర్శనం చేయకుండా పాడైపోతున్నావు కదరా, ఇది ఆయన బాధ. అందుకని మూఢమతే. కాబట్టి ఇప్పుడు ఆయన ఆంతరమునందు శివుణ్ణి పెట్టుకుని ఈ మాట అన్నారు. మీకు ఎందుకుండాల అభ్యంతరం? కాబట్టి నేను గోవిందుని యందు శివుణ్ణి ఆరోపించి శంకరాచార్యుల వారు మాట్లాడుతున్నారు. ఆయనకి శివకేశవ అభేదం, ఆయనకి ఎప్పుడు భేదాలు లేవు. ఉన్న పరబ్రహ్మాన్ని ఆయన శివుడిగా చూడగలరు. కాబట్టి గోవిందనామము చేత శివస్మరణ చేస్తున్నారు శంకరాచార్యుల వారు. మీరు అంగీకరించగలరా? అంగీకరించలేరా? అంగీకరించగలిగి ఉండాలి. శంకరాచార్య స్వామి వారి ప్రజ్ఞ అటువంటిది కాదు. దీన్ని నేను వేరొక కోణంలో ఆవిష్కరిస్తాను. చూడండి అదే మాటని. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఇందులో శంకరులు ఎవరిని చూశారు? ఒక వృద్ధ బ్రాహ్మణుడిని చూశారు. అతను వ్యాకరణ సూత్రాన్ని వల్లి వేయడం చూశారు. చూసి మూఢమతే అని పిలిచారు. పిలిచినప్పుడు 3 మార్లు గోవిందనామం చేశారు ఆయన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నేనంట ఆయన 3 మాటలు గోవింద 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 అన్నప్పుడు ఒక్కొక్కసారి శంకరుల మనస్సులో ఒక్కొక్కటి ఉంది అని నేనంటాను. ఒకసారి గోవింద అన్నప్పుడు శివుడు ఆయన దృష్టిలో ఉన్నాడు. బ్రాహ్మణుడి పతనం అయిపోతున్న స్థితిని చూసి దాన్ని మీరు ఇందాక అంగీకరించారు. రెండవది, శంకరుల యొక్క మనస్సులో తన విలువలు మిగిలేరు. ఎందుకు మిగిలేరు అంటే ప్రపంచమునందు విద్య 2 రకాలుగా ఉంటుంది, శబ్దము 2 రకాలుగా ఉంటుంది. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ధ్వని వేరు, శబ్దము వేరు. ధ్వని అన్న మాట మీరు వాడారనుకోండి, దానికి ఏమీ అర్థం ఉండక్కర్లేదు. ఇప్పుడు ఏదో ఉపన్యాసం మొదలుపెట్టగానే అక్కడ ఢామ్ ఢామ్ అని చప్పుడు వచ్చింది. అయా మీరు భజగోవిందం గురించి ఏం అక్కర్లేదండి, దాని గురించి చెప్పండి అని నన్ను అన్నారనుకోండి. నేనేం చెప్తాను దాని గురించి? అది ఢామ్ ఢామ్ అంటే నేనేం చెప్పాను దాని గురించి? అదేం ఉండదు. దాన్ని ధ్వని అంటారు. ధ్వని అంటే ఒక చప్పుడు, దానికి ఏం అర్థం ఉండదు. దెర్ ఈజ్ నథింగ్ టు బి కమ్యూనికేటెడ్. ఆ ధ్వని వలన మీకు అందేది ఏమి ఉండదు. బహుశా అక్కడ ఏదో చప్పుడు అవుతోంది అని మీరు గ్రహిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే పెద్దలైన వారు కూడా అని ఏదో అనుకుంటుంటారు వాళ్ళల్లో వాళ్ళు. ఓ ధ్వని. పసిపిల్లాడు ఆడుకుంటూ ఉంగా అనేదో అంటుంటాడు. దానికి ఏమి అర్థం ఉండదు, అదొక ధ్వని. ఇప్పుడు అది ఏదో అరుస్తోంది, అదో ధ్వని. బహుశా దానికి కూడా కొద్దిగా ఏమైనా ఉంటుందేమో, ఆ జంతుశాస్త్రం తెలిస్తే దాని మనస్సులోకి ప్రవేశించగలిగితే అని అర్థం ఉందేమో. కానీ ధ్వనికి అర్థం ఉండదు. శబ్దము అన్న మాట మీరు ఎప్పుడైనా వాడారనుకోండి, ఒక విషయం వెంటనే జ్ఞాపకం పెట్టుకోవాలి. శబ్దము 2 రకాలుగా ఉంటుంది. ఆహత శబ్దము, అనాహత శబ్దము అని 2 రకాలు.
ఆహత శబ్దము అంటే మీరు చదువుకున్న దాని వలన, తల్లిదండ్రుల వలన, సమాజము వలన, గురువుల వలన, మంత్రోపదేశము చేసిన గురువు వలన, పరమేష్ఠి గురువుల వలన, పరమాచార్యుల వలన మీరు విన్నటువంటి విషయముల చేత మీ వాక్యములు పొందికగా మారి ప్రతిపాదన చేయబడుట. ఒక ఉదాహరణ ఏమిటో, మీరు చాలా సంక్లిష్టమైన వాక్య ప్రయోగం చేశారండి అని మీరు అనొచ్చు. నేను పుట్టినప్పుడు ఇలా ఏం వెంటనే నేను పుట్టగానే ఓ పంచకట్టుకుని ఉపన్యాసం చెప్పలేదు. నేను కూడా అందరిలాగే నేల మీద పొర్లుతూ బహుశా ఉంగా ఉంగా అనేదో అనుకుంటాను. ఆ తర్వాత మా అమ్మగారు నాకు నాన్న అందం నేర్పుకుంటారు, బహుశా తండ్రికి నమస్కరించాలి కాబట్టి. ఆ తర్వాత ఏదో పాప, మామ ఇలాంటి మాటలు వచ్చాయి. అంటే మొదట ఏ శబ్దం వస్తోంది? ఆహత అంటారు శాస్త్రంలో. ఆహత అంటే when a thing strikes another thing, ఆహత శబ్దం ఉద్భవిస్తుంది. అంటే ఒకటి వెళ్ళి ఇంకో దాన్ని కొట్టకపోతే ఆహత శబ్దం రాదు. మీరు ఒక మృదంగాన్ని అలా పెట్టారనుకోండి, అదేం శబ్దం చేయదు. మీరు చేతులతో కొట్టారనుకోండి, అది శబ్దం చేస్తుంది. అంటే ఒకటి వెళ్ళి కొట్టాలి దాన్ని. ఆహతము, మృదంగం మోగుతోందంటారు. మీరు వైలిన్ని దాన్ని వాయించేటటువంటి ఆ స్టిక్ని చేతితో పట్టుకుని కూర్చున్నారనుకోండి, కచేరీ బాగుందని ఎవరన్నారు, ఆయన దక్షిణామూర్తి అంటారు. మీరు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఘర్షణ చేశారనుకోండి, ఆహతము. వీణ వైదికుడు కూర్చున్నారనుకోండి, కచేరీ అనరు, ఆయన గోటి దెబ్బ తగిలింది అనుకోండి, ఆహతము. ఈ ఆహతములన్నీ దేని కొరకు? అనాహతము వైపుకి ప్రయాణించుట కొరకు. మీరు ఇలా చెప్పి 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 కొన్నాళ్ళకి ఏమవ్వాలి? నేను ఇలా చెప్పడమే ప్రయోజనంగా ఉండకూడదు. కొన్నాళ్ళు అయిన తర్వాత నేను మౌనంలోకి వెళ్ళిపోవాలి. లేదండి నేను ఇప్పుడు ఈ వారం మౌనంలో ఉంటున్నానండి అనాలి. క్రమక్రమంగా నేను మౌనాన్ని అలవాటు చేసుకోవాలి. చేసుకుని నేను చెప్పినటువంటి విషయముల అన్నింటి యొక్క ఆది ఏది ఉన్నదో దాన్ని ఈ లోపల నేను అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. నేను చెప్పిన వాక్కులన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమై లోపల నుంచి బయటికి వచ్చాయో పుట్టుక స్థానాన్ని పట్టుకోవాలి. ఆ పుట్టుక స్థానాన్ని పట్టుకునే ముందు అనాహతము. ఇప్పుడు ఈ లోపల ఉన్న శబ్దాన్ని పట్టుకోవడానికి అనాహతము అంటే లోపల నుంచి దిక్తం వస్తుంటుంది. నువ్వు ఇప్పుడు ధ్యానం చేస్తున్నావు, చూసా నీ మనస్సు ఎటో వెళ్ళిపోయింది, ఇది ఇంకోళ్ళకి వినపడవు, నాకు వినపడుతుంటాయి నాలో వచ్చే వాక్కులు. నువ్వు ఇవాళ గంట సేపు ధ్యానం చేస్తా అన్నావు కానీ చాలా సంతోషంగా ఉంది, ఇంకొక గంట కూర్చో పర్వాలేదు, ఇది నాకు మాత్రమే వినబడేవి. ఈ అనాహతాన్ని వింటూ నేను అనాహత స్థానము యొక్క మొదలు వైపుకు వెళ్ళిపోవాలి. వెళ్ళి ఇవన్నీ ఎక్కడ పుడుతున్నాయో పుట్టుక స్థానాన్ని పట్టుకోవాలి. పట్టుకుని ఆ పుట్టుక స్థానంలోకి కలిసిపోవాలి. కలిసిపోతే అప్పుడు నేను ఆనందాన్ని అనుసంధానం చేసుకున్నవాడిని అవుతాను, అందులో రమించిన వాడిని అవుతాను. కాబట్టి ఆహత శబ్దముల చేత అనాహత శబ్దం వైపుకి నడవడం ఎలాగో ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తికి తనంత తానుగా తెలియదు. ఇది ఎక్కడ తెలుస్తుంది? కేవలము గురుపాదముల దగ్గర మాత్రమే దొరుకుతుంది. గురువుగారు బోధ చేసి 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 ఇలా వినడం కాదురా, నువ్వు లోపల దర్శనం చేయడం మొదలుపెట్టు. ఇది పాణినికి నేర్పిన గొప్పతనం. మేధ చేత అందుకోలేకపోతున్నావు, ఈ మేధకి పదులు తపస్సు చేత పెట్టాలి. తపించు. ఇప్పుడు దేనికి తప్పించాడు? మూలస్థానం గురించి తప్పించాడు. గురువు చెప్పిన వాక్కు పట్టుకోలేకపోతున్నాడు. మూలస్థానాన్ని అనాహతంలో తప్పించాడు. అనాహతంలో తప్పిస్తే ఆహతం వినబడింది, ఢమరుక శబ్దం వినబడింది. తనకన్నా ముందున్న వరంచి తను చెప్పిన దానికి వార్తికం రాసేవాడయ్యాడు. తానేమో మహేశ్వర సూత్రములు, వ్యాకరణ సూత్రములకి ద్రష్ట అయ్యాడు. ఎలా అయ్యాడు? అనాహతము వైపుకి వెళ్ళిన వాడు ఆహతము కన్నా ముందుకెళ్ళిపోయాడు. ఎవడు ఎక్కువ మౌనంలో ఉన్నాడో వాడు మాట్లాడిన వాడి కన్నా చాలా ప్రాజ్ఞుడై ఉన్నాడు. రమణ మహర్షి గొప్పవారా, లేకపోతే ఉపన్యాసాలు చాలా చెప్పేటటువంటి ఎవరో ఒక వ్యక్తిని చెప్పి మీరు చాలా అద్భుతంగా చెప్పేటటువంటి ఆయన గొప్పవారా అంటే ఎంత గొప్పగా ఉపన్యాసాలు చెప్పినా రమణులే గొప్పవారు. ఎందుకంటే అనాహత స్థానము యొక్క ఆదిని పట్టుకుని దానిలోకి లయం అయ్యారు ఆయన. అలా ఎలా లయం అవ్వచ్చు? గురువు నేర్పుతాడు. మా గురువులు మాకు నేర్పారు. గోవిందపాదులు శంకరాచార్య స్వామి వారి యొక్క గురువులు. నా గురువు నాకు నేర్పారు, నువ్వు లోపల పరబ్రహ్మ దర్శనము చెయ్యి అని నేర్పారు. దాని వలన ఎక్కడెక్కడ వాక్కుని ఉపయోగించాలో అప్పుడు మాత్రమే నేను ఆహత శబ్దాన్ని వాడతాను. మిగిలినప్పుడు అనాహతమునందుంటాను, మౌనంలో ఉండి లోపల అనుభవిస్తాను. కాబట్టి
ఈ కనపడుతున్న బ్రాహ్మణుళ్ళ అనవసరంగా వ్యాకరణ సూత్రాల్ని అదే పనిగా వెల్లవేస్తూ వాగకుండా లౌకిక ప్రయోజనాల్ని ఆశించడం కన్నా లోపల అనాహతాన్ని పట్టుకోవడంలో ఉన్న ఆనందం చాలా గొప్పదని చెప్పినటువంటి మా గురువుల యొక్క అనుగ్రహం లాంటి అనుగ్రహం ఈ బ్రాహ్మణుడికి లభించలేదు. అందుకే ఇలా పతనమైపోయాడు ఇంత వయస్సు వచ్చిన. కాబట్టి నాకు ఇటువంటి అదృష్టాన్ని కటాక్షించినటువంటి గోవిందపాదులు ఉన్నారే, వారికి నమస్కారం. అందుకని వారి అనుగ్రహంతో ఇవాళ నేను జగద్గురువునై ఉద్ధరించగలుగుతున్నాను వీళ్ళని. ఇలా ఒకటి ఉన్నది, దాని వెలుగు లోకాన్ని తిప్పాలన్న ఈ భావన నాకు కలగడానికి కారణం మా గురువులైన గోవిందపాదులు. ఎవరికైనా ఇటువంటి స్థితి రావాలంటే తన గురువుకి నమస్కారం చేయాలి. కాబట్టి గోవిందం భజ గోవిందం, మొదట చెప్పిన గోవిందం తన గురువుకి నమస్కారం అని నేను అంటాను. మీకేం అభ్యంతరం? శంకరుల నోటి వెంట అనవసరంగా 3 మాటలు ఎందుకు పడుతుంది? ఆయన అన్నారంటే 3 సత్యం. కాబట్టి ఆయన ఏదో క్రమాన్ని మీకు నేర్పుతున్నారు ఆ శ్లోకంలో అని నేను అంటాను. కాబట్టి ఒకసారి గురుస్మరణం చేశారు. గురుపాదముల పట్ల నిబద్ధత లేకుండా నేర్చుకున్న దాన్ని అమ్మకానికి పెట్టుకోవడం ఎంత అప్రయోజనమో, గురువు వలన తనకు నేర్చుకున్న మాట వలన ఈశ్వరుల్లో కలవడం నేర్చుకోకపోవడం ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రయాణమో శంకరాచార్య వారు జ్ఞాపకం చేస్తున్నారు. సంగీతం నేర్చుకున్నాడు ఒక ఆయన. అందుకే మీరు ఒకటి గమనించండి, భారతీయ సంప్రదాయమునందు సనాతన ధర్మమునందు మీరు నేర్చుకున్న ఏ విద్య అయినా సరే, అందుకే విద్య అంటారు. విద్య అంటే అంటే తెలుసుకుంటా. మీకున్నటువంటి కళ ద్వారా మీరు చేరవలసిన వస్తువుని చేరుకోవాలి. మీకు బాగా డ్యాన్స్ వచ్చు. డ్యాన్స్ వచ్చిన వాడు ఎవరిని ఉపాసన చేస్తాడు? నటరాజస్వామిని ఉపాసన చేస్తాడు. నటరాజు యొక్క కదలికల్ని తన యొక్క కదలికలతో అనుసంధానం చేస్తాడు. నటరాజు యొక్క కదలిక అర్థమైందనుకోండి, అర్థమైతే ఈ చేతిలో ఢమరుక ఉంటుంది. ఢమరుక శబ్దము సృష్టి, ముఖం ప్రసన్నంగా ఉంటుంది నవ్వుతూ, స్థితి ఇక్కడ అగ్నిహోత్రం ఉంటుంది, లయ. సృష్టి స్థితి లయ 3 చేసే పరబ్రహ్మమే నటరాజు. అందుకే కింద ఉండేటటువంటి ఆ రాక్షసుడు అజ్ఞానాన్ని తొక్కి పడతాడు. నేను కూడా నా నర్తనము ద్వారా నటరాజోపాసన చేసి ఈశ్వరుల్లోకి చేరిపోతానంటాడు. ఇలా చేరిపోయేటట్టుగా నర్తించడం గురుముఖత రావాలి. కేవలం నటువాండం వేస్తుంటే నర్తించడం గొప్ప కాదు. నర్తిస్తున్నప్పుడు నటరాజోపాసనగా నర్తించిన వాడు ఎవడున్నాడో వాడు నటరాజుని చేరుతున్నాడు. అలా కాకుండా జనం చప్పట్ల కోసమని నర్తించిన వాడు ఎవడున్నాడో వాడు అధమ స్థాయికి చేరుతున్నాడు. అది ప్రదర్శనమేమో, అది నర్తన ద్వారా నటరాజోపాసనము మాత్రం కాదు. అలాగే సంగీతం ఉంది. ఒక ఆయన కీర్తన నేర్చుకున్నాడు. కీర్తన పాడుతున్నప్పుడు కీర్తనలో ఉన్న సాహిత్యముతో మమేకమైపోయి పొంగిపోతూ ఆ కీర్తన పాడుకోవడంలో తాను త్యాగరాజు అయిపోతాడు. అయిపోయి తానే త్యాగరాజు అయిపోయి పరవశించి పాడుకుంటాడు. ఆ పరవశించి పాడుకున్న పాటలో ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఇక్కడ దర్శనం చేస్తాడు. అప్పుడు అది నాదోపాసనమైంది. అలాగే నువ్వు నేర్చుకున్న వ్యాకరణం ద్వారా కూడా నువ్వు ఈశ్వరు ఢమరకు దర్శనం చేసి ఈశ్వరుడిలో కలవచ్చు. కానీ నువ్వు అలా కలవట్లేదు. అలా కలవలేకపోవడానికి కారణం ఏంటి? నీకు గురువు యొక్క వాక్యాలు మనస్సులో ఉండకపోవడం. నీ గురువు నేర్పి ఉండి ఉండకపోవచ్చు అని శంకరులు మాత్ర వారే జగద్గురువులు. లోకంలో గురువింద చేయకూడదు. కాబట్టి గురువు చెప్పి ఉంటాడు, నువ్వు దాన్ని మనసులో పెట్టుకోలేదు. వ్యాకరణం నువ్వు వెళ్ళవేస్తున్నావు అంటే నీకు వ్యాకరణం గుర్తుంది, దాన్ని అమ్ముకోవాలని జ్ఞాపకం ఉంది, ఇంకా ట్యూషన్లు చెప్పాలనుంది, ఇంకా డబ్బు సంపాదించాలనుంది. కానీ దీని ద్వారా నువ్వు ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చని కూడా నీ గురువులు చెప్పుంటారు. అది నీకు గుర్తు లేదు. నీకు గుర్తు లేకపోవడం అంటే నీకు గురువుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఇవాళ నేను ఈ సన్నివేశం చూసి ఇంత చెల్లించిపోయేటట్టుగా నాకు అనుగ్రహం కలిగిందంటే నా గురువుల అనుగ్రహం నాకు నిలబడింది. కాబట్టి నేను నా గురువుల్ని స్మరిస్తున్నాను. కాబట్టి గోవింద పాదాచార్యుల వారిని ఆయన స్మరించారు. కాబట్టి మొదట గురుస్మరణం, 2 శివస్మరణం, 3 శిష్యులకి విష్ణు స్మరణం. అదేమిటంటే మీరు నన్ను అడగచ్చు. అంటే 3వ మాట అందుకుని గోవిందా పడింది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు ఎందుకని ఆయన గోవిందనామని చెప్పిస్తున్నారు? ఇప్పుడు ఆయనకి గోవిందాతో శివదర్శనం చేయగలరు, గోవిందాతో గురు దర్శనం చేయగలరు, గోవిందాతో విష్ణు దర్శనం చేయగలరు. ఎందుకు చేయగలరు? ఆయన చూస్తున్నది పైనున్న వేషాన్ని కాదు, లోపలున్న పదార్థాన్ని. నా కొడుకే పంచకట్టుకుని గాయత్రి చేసుకుంటున్నాడు, మా అబ్బాయేనండి అంటారు.
అంతేగాని పంచ కట్టుకున్నాడా ఏంటో ఈ వయసులో ఆ పంచ కట్టుకున్నా గాయత్రి చేసుకోవడం ఏంటంటే నాకు సిగ్గు అనుకోండి, ఎవరండి ఆ అబ్బాయి అడిగితే కాసేపు ఆగి చెప్తానండి అంటాను. ఎందుకని? వాడు పంచ కట్టుకున్నాడన్న ద్వేషబుద్ధి నాకుంది. అదే వాడు ప్యాంటు షర్ట్ టచ్ చేసుకొచ్చాడు అనుకోండి, మా అబ్బాయి అండి అని చెప్తాను. ఇందాక పంచ కట్టుకున్నాడు వాడే అలాంటి పనులు చేస్తుంటాడు అంటాను. ఎందుకని? నాకు వేషం మీద కొంత రాగద్వేషాలు ఉన్నాయి. పదార్థమునందు నాకు మమేకం ఉందనుకోండి, వాడు తువ్వాలు కట్టుకున్నా, బనీ వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, పంచె కట్టుకున్నా, కుర్తాలాయితీ వేసుకున్నా మా అబ్బాయి అంటారు. పరబ్రహ్మము గురువుగా చూడగలరు శంకరాచార్యుల వారు. గురువే పరబ్రహ్మము. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ శివుణ్ణే తన గురువులో చూడగలరు, అజ్ఞాన విచ్ఛేదం చెయ్యగలిగిన వాడిగా. కాబట్టి గురువు పరబ్రహ్మమే. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అందుకని గురువుని శివుడిగా, ఇప్పుడు గోవిందుడిని శివుడిగా కూడా చూడగలరు, గోవిందుడిని విష్ణువుగా కూడా చూడగలరు. కానీ ఇప్పుడు భజ గోవిందం అన్నప్పుడు గోవిందనామం ఎవరి కోసం అంటే శంకరులకి గోవిందనామం అవసరం లేదని నేను అన్నాను. మహాభక్తి కలిగిన శంకరులకు కూడా గోవిందనామం అవసరమే. కానీ ప్రబోధం మాత్రం ఎవరికి చేయబడుతోంది? శంకరాచార్య స్వామి వారి యొక్క శిష్యులకు చేయబడుతోంది. అంటే అప్పుడు శిష్యులు ఉన్నారా అండి? శంకరాచార్యుల వారి వెనకాల ఉన్నారు, కొంతమంది శిష్యులు పెడుతున్నారు. అంటే గోవింద అని అనండి అని ఆయన చెప్పిన మాట ఆయన శిష్యులకేనా, మాకు కాదా? నేను మీతో ఒక మాట అన్నాను. శంకరాచార్యుల వారు మూఢమతేని పిలిచినది వివేకంతో ఆలోచించి నేను కూడా అలా పిలవబడడానికి అర్హుణ్ణే అని మీరు అంగీకరించిన ఉత్తర క్షణంలో మీరు శంకరులకి శిష్యులయ్యారు. సంప్రదాయంలో శంకరాచార్యుల వారి దగ్గర అలా అంగీకరించి నమస్కరించిన వాళ్ళందరూ శంకరులకి శిష్యులే. మీరు శిష్యులు అవగానే ఇప్పుడు శంకరాచార్యుల వారు మీతో మాట అంటున్నారు, భజ గోవిందం గోవిందా అని అను. ఎందుకు అనాలా మాట? ఎన్నో ఉన్నాయి కదా నామాలు. లలితా సహస్రంలోనూ ఉంది గోవింద అని. లలితా సహస్రంలో ఎన్నో నామాలు ఉన్నాయి, శివ సహస్రంలో ఉన్నాయి, విష్ణు సహస్రంలో ఉన్నాయి. ఇన్ని నామాలు పక్కన పెట్టేసి శంకరాచార్యుల వారు కేవలం గోవింద నామాన్నే ఎందుకు అనమని చెప్పారు? భజ గోవిందం గోవిందా అని అను అని ఎందుకన్నారు అంటే ఈ ప్రశ్నకి సమాధానం విష్ణు పురాణంలో చెప్పారు. కృతాపి సర్వం పాపం. ఎన్ని పాపాలు మీరు చేసి ఉన్నా, ఎన్ని పాపాలు అన్న మాటకి మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను మీకు ముందే మనవి చేశాను, మొహముద్గరం అనేటటువంటిది ఇంకా నేను కొంచెం సాధువాక్యంతో మాట్లాడుతున్నాను, అది మొహముద్గరం. కాబట్టి పాపము అన్న మాటని మీరు ఇక్కడ ఏ అర్థంలో తీసుకోవాలంటే ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకము. అంటే నీవు అప్పుడు ఈశ్వరుడికి ఉపయోగింపబడకుండా లౌకికంగా ఎక్కువ ఉపయోగపడడం. కాబట్టి ఇది ప్రతిబంధకము, పాపముగా పెరుగుతోంది. అనవసరంగా ఒకటి నింద చేయడం, మిమ్మల్ని పొగుడుకోవడం, ఏదో తప్పుమాట చెప్పడం, లేకపోతే ఏదో మాయ చేయడం, ఏదో ప్రయోజనం సాధించుకోవడం, ఇవన్నీ పాపాలే కదా. ఈశ్వరుణ్ణి చేరకుండా ప్రతిబంధకాలు. ఇన్ని ప్రతిబంధకాలన్నీ మీరు వాక్కుని దుర్వినియోగం చేయడం చేత ఏర్పడిపోయినటువంటి పాపరాశి ఇప్పుడు జగద్గురు వాక్యాన్ని విని భగవంతుని వైపు మీరు తిరగాలంటే ఉత్తర క్షణం పాపరాశిని కాల్చగలిగినది ఏదైనా ఉన్నదా? చెత్త పెరిగిపోయింది. ఇంత చెత్తని ట్రాక్టర్లు తీసుకొచ్చి ఎక్కడికో డంపింగ్ యార్డుకి తీసుకెళ్ళడానికి అంత స్టాఫ్ లేదు, అన్ని ట్రాక్టర్లు లేవండి. ఏకంగా ఇక్కడ 15 అపార్ట్మెంట్ల వాళ్ళు ఒక్కసారి సామూహిక గృహప్రవేశం చేసి ఇంతమంది భోజనాలు చేసి ఇదిగో పర్వతం అంతా చెత్త వేశారు. ఏం చేయమన్నారు అనుకోండి, ఒక్కటే ఉపాయం, దాని మీద తీసుకొచ్చి కొంత కిరసనాయిలు పోసి అంటించేయండి అంటే. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంత పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి నామం ఏదుందో అది పలకాలి. ఆ నామమేది అంటే విష్ణు మహాపురాణం నిర్ధారణ చేసింది. ఎన్ని నామములైనా ఉండి ఉండవచ్చు విష్ణు సహస్రంలో, పాపధ్వంసం చెయ్యగలిగిన నామము మాత్రము గోవిందనామమే. కాబట్టి ఇప్పుడు నేను ఈశ్వరుడికి వైపుకి చేరకుండా అడ్డుపడిన ప్రతిబంధకాలు ఉన్నాయి. ఇవి కాలిపోతే నా మాటలు నీకు బాగా అర్థం అవుతాయి. అంటే శంకరాచార్య స్వామి వారి మాటలు బాగా వినపడతాయి లోపలికి. నీ మనస్సు అటువైపుకి తిరుగుతుంది. అలా తిరగాలంటే గోవిందా అని మనస్ఫూర్తిగా ఒక్కసారి భజ గోవిందం. ఇప్పుడు ఈ గోవింద విష్ణు సహస్రంలో ఉన్న విష్ణు స్వరూపమైనటువంటి నామం. అయితే గోవింద నామానికి అంత శక్తి ఎలా వచ్చిందంటే మిగిలిన వాటికి ఎందుకు లేదు అని మీరు నన్ను అడగచ్చు. మిగిలినవి భగవంతుని యొక్క తత్వ పరిశీలనము చేత వచ్చినటువంటి నామములు. విశ్వం అనే నామం ఉందనుకోండి,
అది ఆయన గెలుచుకోలేదు. ఆయన తత్వాన్ని పరిశీలన చేసి భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని విశ్వం అన్నారు. లోకంలో నామరూపాత్మకముగా అంతటా ఉన్నవాడివి నువ్వే అని చెప్పడానికి విశ్వం అన్నారు. ఈశ్వరుడు స్వప్రయత్నంతో సంపాదించబడిన నామం గోవిందనామం. మిగిలినవి వ్యాఖ్య చేత వచ్చాయి. ఒక్క గోవిందనామం మాత్రం ఆయన ఏదో ఒక్క గంటో ఒక అరగంటో ఎవరినో రక్షించో ఆయన సంపాదించుకోలేదు. 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నామం గోవిందనామం. ఈశ్వరుడు బిరుదు సంపాదించుకోవడం ఏంటండి? అదే భాగవతంలో అంతట్లోకి మకుటాయమానమైనటువంటి ఘట్టం. ఎందుచేత అంటే తన చేత అధికారము పొందినటువంటి ఇంద్రుడు ఎవరు తనకి వర్షం కురిపించే అధికారం ఇచ్చారో ఆయన మీదే తిరగబడ్డాడు. నా అంతవాణ్ణి నేను స్వతంత్రుడన్నాడు. ఇప్పుడు ఆయన అహంకారం అణచడం కోసమని ఇంద్రయాగం మాన్పించి గోవర్ధన యాగం చేయించాడు. ఆయన గోవర్ధన పూజ చేయిస్తే ఇంద్రుడికి కోపం వచ్చింది. భజగోవిందం మొదలెట్టే ముందు వర్షాలు కూడా అలాగే వచ్చేలా ఉంది. అందుకని ఇంద్రుడు ఏం చేశాడు? మీరు వెళ్ళి ఎడతెరిపి లేని వర్షాలు కురిపించండి. ఎలాంటి వర్షాలు అయి ఉండాలవి? పెరుగులు నేతులు త్రావి కొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్ర దళమ క్రీడా సమారంభ దుర్భర దంభోళిదలు పురంధరులను పాటించి పూజింపక గిరికి పూజలు చేసిపోయేదిపో కృష్ణుడు ప్రేరేపింపగం. ఆ కృష్ణుడు చెప్పాడని చెప్పి వాళ్ళేమో నాకు యాగం మానేసి గోవర్ధనగిరికి యాగం చేశారు. అందుకుని ఓ మేఘములలారా మీరు ఏం చేస్తారో తెలుసా? మీరు వెళ్ళి ఎటువంటి వర్షం కురిపించాలంటే గోవులు జనులు సజ్జోమృత్యువు పొంద రాల్గుడియుడి సౌర్యం బవార్యంబుగన్. మీరు పిడుగులతో మెరుపులతో వడగళ్లతో దెబ్బ తగలగానే ఆవులు దూడలు ఎద్దులు గోపాలబాలులు గోపకాంతలు చనిపోయేటట్టుగా వర్షం కురిపించండి అన్నాడు. చీకట్లు కమ్మి గొప్ప వర్షం ప్రారంభమైంది. ఇప్పుడు ఏది రక్షణ హేతువు? వాళ్ళ ఇళ్ళ చిన్న చిన్న పాకలు. ఇంతమంది దాక్కోవడానికి ఏమైనా తుఫాను షెల్టర్స్ ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఎవరు రక్షణ హేతువు అంటే ప్రమాదము నుండి ఇరుక్కుని నిన్ను రక్షించగలిగిన శక్తి నీ దగ్గర లేదని నువ్వు నిర్ధారణకి వచ్చినప్పుడు నువ్వు చెప్పావు మేం చేశాం మాకు కష్టం వచ్చిందని అనలేరు వాళ్ళు కృష్ణుడిని. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు చెప్పిన పని మేం చేశాం, మేమే నిన్ను అడుగుతున్నాం రక్షణ వహించమని, నువ్వు మమ్మలను రక్షించు అని అడిగారు. తనంత తాను కృష్ణుడు రక్షించలేదు గోవర్ధనోత్తరణంలో. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వీళ్ళందరి మాట అడిగారు. సరే అయితే మిమ్మల్ని వర్షాలు అవి ఏమీ చేయలేకుండా ఆనాడు కుచేరుడికి ఎలా ఇచ్చానో అలా మీ అందరికీ మంచి ఆర్సిసి స్లాబ్తో బిల్డింగ్స్ ఇచ్చేస్తున్నాను అని ఇలా అనలేదు. తాను కష్టపడ్డాడు, సుఖం వాళ్ళకి ఇచ్చాడు. అది విచిత్రం. ఎలా కష్టపడ్డాడు? మాయా మర్మం ఇవి చేయలేదు, ఒక పెద్ద బోధ చేశాడు. ఏ గోవర్ధనుడికి పూజ చేయమని చెప్పాడో ఆ గోవర్ధనాన్ని ఆ పర్వతాన్ని చిటికిన వేలి మీద ఎత్తి పైన పట్టుకున్నాడు. బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగముతో కృష్ణుండు తానం మహాశైలం వలకేల దాల్చి విపులక్షత్రముగా పట్టే తద్భుతాభ్యక్షుడు శిలాచకిత గోపీ గోపగోపంతి కిందంటారు పోతన గారు. ఆ ఆవులు దూడలు గోపబాలులు గోపకాంతరు అందరూ కొండ కిందకి వెళ్ళారు. అయ్యబాబోయ్, బయటుంటే వడగళ్ళు పడతాయి, కాళ్ళు చేతిలో విరుగుతాయి. లోపలికి వెళ్ళాక కృష్ణుడు కానీ కొండలు ఇచ్చాను అనుకోండి, అమ్మ బాబాయ్ నేను మొయ్యలేనని. ఇంకా తర్వాత ఎవరిది శవం ఎవరిదో గుర్తుపట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఆ పర్వతం కిందే సమాధి అయిపోతాం. అందుకని ఎక్కడ తక్కువ రిస్క్ ఉందంటే బయట నించోవడంలోనే. అందుకని కొండ కిందకి వెళ్ళొద్దని కొంతమంది బయట నించున్నారు. వెళ్ళని వాడిది తప్ప ఎత్తిన వాడిది తప్ప. ఎత్తిన వాడి మీద నమ్మకం పెట్టుకుని వీళ్ళు వెళ్ళాలి కొండ కిందకి, వీళ్ళు వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఆయన వాళ్ళని నమ్మబలికాడు. ఆయనకి ఏం కర్మ, మీరు మానేంద్ర అలా నించోండి చావండి అయితేను లోపలికి వచ్చిన వాళ్ళు బతుకుతారు అని అనాలి. ఆయన అలా అనలేదు. బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారంపు సైనింపగా పోలంటోని కింద నిలువంచింతింపగా బోలది శైలాంభోది జంతు సంయుత ధనాచక్రంబు బైబడ్డనాకేలల్లారదు బహుళారనిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ అన్నాడు. అంటే ఈశ్వరుడే వేడుకున్నాడు భక్తులు. ఏమని అంటే తన మార్గంలో లేని వాళ్ళని తాను వేడుకున్నాడు. ఒరే వర్షం కాదురా, సమస్త బ్రహ్మాండములు వచ్చి కొండ మీద పడిపోయినా ఈ కొండ విడిచిపెట్టను, మీకు భయం లేదు, లోపలికి రండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఏదో ఇంత చెప్తున్నాడు కదా, ఫోన్లే వదలడేమో చూద్దామని లోపలికి వెళ్ళారు. ఎన్నాళ్ళు కురిపించాడు ఇంద్రుడు వర్షాలు? 7 రాత్రులు 7 పగళ్ళు.
వారం రోజులు కురిశాయి. కురిసిన తర్వాత మేఘాలు వెలవెలపోయి అన్నాయి 7 రాత్రులు కురిశాం, 7 పగళ్ళు కురిశాం, ఒక్కడు చావలేదు, ఎందుకు వచ్చిన అలరి అంటే ఆయనకు అనుమానం వచ్చింది. ఏమిట్రా అసలు ఈ పిల్లాడేమిటి, కొండెత్తడం ఏమిటి, ఈయన నిజంగా చిన్న కృష్ణుడేనా అని ఆలోచించాడు. పరబ్రహ్మము అని గుర్తుపట్టాడు. నాకు అధికారం ఇచ్చిన వాడు కూడా వాడే, వాడి మీద నేను తిరగబడ్డాను, తప్పైందని. 7 రాత్రులు 7 పగళ్ళు అంటే 7 రోజులు. మనం ఎన్ని సంవత్సరములు బతకనివ్వండి 7 రోజులే బతికినట్టు శాస్త్రంలో. ఎందుకని అంటే ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప ఇంకో రోజు ఏది బతికింది? ఆ 7 రోజులే బతికాం. చచ్చిపోతే ఆ 7 రోజుల్లోనే చచ్చిపోవాలి. కాబట్టి 7 రోజులు నీకు రక్షణనిచ్చేవాడు ఎవరు? నిజానికి భగవంతుడే. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని, నన్ను వీళ్ళని లోకాలని కూడా రక్షించేవాడు వాడు, నేను కాదు వర్షం ఇచ్చి అని ఇంద్రుడు తెలుసుకున్నాడు. తెలుసుకుంటే కామధేను అంది, పనికి మాలిన ఇంద్రుడు తీసుకొచ్చి వర్షం కురిపిస్తే మొదట చచ్చిపోయినవి మా ఆవులు దూడలు చచ్చిపోవాలి. ఎందుకని? మనుషులు ఎలా అయినా బతుకుతారు, నోరుంది కాబట్టి వెళ్ళి మేము మొరపెట్టుకుంటారు. మా ఆవుల్ని ఎవరు చూస్తారు? ఫస్ట్ ప్రయారిటీ మనుషులకి. ఆవులు చచ్చిపోతే చచ్చిపోయాని వదిలేస్తారు. కానీ కృష్ణుడు మా ఆవుని దూడల్ని కూడా కొండ కింద పెట్టి రక్షించాడు. కాబట్టి నేను గోవులను రక్షించిన వాడు, గోవులకు అంతటికి తల్లిని కాబట్టి నేను కృష్ణుడికి నమస్కరిస్తున్నానని ఆవిడ తన పాలతో అభిషేకం చేయబడింది. ఇంద్రుడికి బుద్ధొచ్చి పరిగెత్తుకొచ్చి మందాకిని నది జలాల్ని తన తల్లి అదితిని వెంటబెట్టుకొచ్చాడు. వచ్చి సురభిక్షీరములం సుండాలతానీత నిర్జర గంగాంబూలం నిరింపజననీతం మౌలి సంఘంబుతో సురనాగుండభిషిక్తు చేసి పలికం సొంపార గోవిందుండంసు రణాక్రాంత విపక్ష తోయజలాక్షం సాధు సంరక్షణం. ఆనాడు చిన్ని కృష్ణుణ్ణి కూర్చోపెట్టి కామధేనువు పాలు పోసి మందాకినీ జలాలు పోసి గోవిందా అని పిలిచి పట్టాభిషేకం చేశాడు. 7 రాత్రులు 7 పగళ్ళు లోకాన్ని రక్షిస్తానని నమ్మబలికి నిరూపించుకుని సంపాదించుకున్న నామం గోవిందనామం. ఈ నామము తాను సంపాదించుకున్నాడు కాబట్టి ఎవరైనా గోవిందా అని ఏదైనా అడిగారు అనుకోండి, అది నేను ఇవ్వలేదండి అని వేలు విరవడం. తను సంపాదించుకున్న నామం ఆనాడు నేను రక్షిస్తానని ఎత్తిపట్టాడు. ఎంతమందినైనా రక్షిస్తానని ఎత్తిపట్టాడు. ఆవులు దూడల్ని ఎత్తిపట్టాడు. మీ పాపాలు తీయడం ఆయనకి పెద్ద కష్టమా? కాబట్టి తీసేస్తాడు. మీ పాపం తీసేయడం కూడా రక్షణే. కాబట్టి ఇప్పుడు రక్షించగలిగిన నామం ఏది? గోవింద నామము. గోవింద. అందుకని భజ గోవిందం. ఇప్పుడు ఎవరు చెప్పాలి? శంకరాచార్యుల వారికి లేవు పాపాలు. ఎవరు చెప్పాలి? శిష్యులు చెప్పాలి. శిష్యులంటే ఎవరు? తన వెనకనున్న వాళ్ళు కాదు. మూఢమతిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు రాబోయే తరాలలో వాక్కు దుర్వినియోగం చేసుకుని ఈశ్వరుణ్ణి చేరగలగడానికి ఉపయోగమైనటువంటి వాక్కుని దుర్వినియోగం చేసుకున్న ప్రతివాడు శంకర శిష్యుడిగా అంగీకరించి గోవిందా అనవలసినదే. అంటే ఏమైంది? ఇప్పుడు ఆయన చెప్పిన భజ గోవిందం మనందరికీ వర్తించింది. ఇప్పుడు మనం గోవిందా అన్నాం అనుకోండి, శంకరాచార్య స్వామి సంతోషిస్తారు. గురువుల యొక్క అనుగ్రహం నీ ఎందుకు ప్రసరింపచేయగలిగిన శ్లోకం మొదటి శ్లోకం. కాబట్టి ఇప్పుడు ఆ శ్లోకానికి అంత శక్తి ఉంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ మీరు గోవింద అంటే మీ మీద శంకరుల యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్పించానో తెలుసా? నీతో ఈ నామం ఎందుకన్నానో తెలుసా? ఇప్పుడు శంకరులు జవాబు చెప్తున్నారు. తను చేసేసిన పని ఏదో చేసేసి నేను ఎందుకు చెప్పాలని వెళ్ళిపోలేదు. శంకరాచార్య స్వామి వారి అంతటి వినయమూర్తి ప్రపంచంలో ఉంటుంది. ఆయన అన్నారు, సంప్రాప్తే సన్నిహితే కాలే. కాలం వచ్చేస్తోందిరా, దగ్గర తీసే కాలం వస్తోంది. ఆ మాటలో ఎంత గంభీరమైన రహస్యం దాచారో తెలుసా అండి? పుట్టుకకు ముందు మనం ఒక ప్రమాణం చేసి బయటకు వస్తాం. అమ్మ కడుపులో ఉండగా తల కిందకుండి కాళ్ళు పైకుండి శరీరం పెరిగిపోతే తడిశం పట్టేస్తుంది, దగ్గు వస్తుంది, లోపల మలమూత్రాలు విసర్జించేస్తాడు, పురుగులు పట్టేస్తాయి, శరీరాన్ని కొరికేస్తాయి, కటిక చీకటి, కళ్ళు తెరుస్తాడు, ఏమీ కనపడదు, కదలడానికి ఉండదు. రోజు రోజుకి శరీరం పెరిగిపోతూ ఉంటుంది. నేను తిన్నపోని డైటింగ్ చేస్తానంటే కుదరదు, మార్నింగ్ వాక్ కుదరదు, నాభిగొట్టంలోంచి అమ్మ తిన్నది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, శరీరం పెరుగుతూ ఉంటుంది, దుర్వాసన, పొల్లటి కంపు ఉండలేక ఈశ్వర స్తోత్రం చేస్తాడు. అప్పుడు పూర్వజన్మలలో చేసిన పాపాలన్నీ జ్ఞాపకానికి వస్తాయి. అందుకని గర్భస్థము నరకము. ఇప్పుడు ఈ నరకం అనుభవించి ఈశ్వరుణ్ణి అడుగుతాడు, ఈశ్వరా ఇంక నేను ఉండలేను ఇక్కడ. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చిక్కి నాకిసుమంత అవకాశంబు లేక బ్రతికి తిన్. నాకు ఇంత అవకాశం లేదు కదలడానికి కూడా, నీ సకృపం నన్ను బయటికి తోసేయండి.
అంటే ఈశ్వరుడు అంటాడు, బయటికి తోశానంటే నీకు కొన్ని ఊపిరులు ఇస్తాను, కాలమునందు ఆ ఊపిరులు పూర్తయ్యే వరకు నువ్వు ఈ శరీరంతో ఉంటావు, ఏం చేస్తావు బయటికి వెళ్ళని అడుగుతాడు. అడిగితే లోపల ఉన్నటువంటి వాడు అంటాడు, పిండం, ఈశ్వర బయటికి వెళ్ళి నేను దీనిని సాధనముగా స్వీకరిస్తాను అంటాడు. అందుకే శాస్త్రం అంటుంది, శరీరం అభ్యంకులకిది ధర్మ సాధనం. ఈ శరీరము దేనికి సాధనము? ధర్మము చేయుటకు సాధనము. ఈ కారు ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి ఎలా సాధనమో, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి ఎలా సాధనమో, ఈ శరీరము మళ్ళీ అమ్మ కడుపులో పడుకోకుండా ఈశ్వరుణ్ణి చేరిపోవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయడానికి సాధనము. నోరు కూడా శరీరంలోదేగా. వాక్కందుకు పనికి రావాలి, కాళ్ళు గుడికి వెళ్ళడానికి పనికి రావాలి, చేతులు పూజకు పనికి రావాలి, ముక్కు ఈశ్వర ప్రసాదాన్ని వాసన చూడడానికి పనికి రావాలి, నోరు తిన్నది ప్రసాదంగా తినడానికి పనికి రావాలి, ఏది చేసినా ఈశ్వర కృత్యంగా చెయ్యడానికి పనికి రావాలి. కానీ బయటికి వచ్చి శఠమన్న వాయువు పట్టుకుని అన్నీ మర్చిపోతాడు, అన్నీ నావి 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 అని మొదలెడతాడు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు, ఇలా చూపించి అస్తమానం దీనికోసం ఇన్ని చేస్తున్నావు, దీని యందు ప్రధాన ప్రయోజనము నీకు కొన్ని ఉన్నాయి, అవే అర్థకామములు. నీ జీవితం అంతా ఈ రెండింటికి ముడేశావు. ఒకటి అర్థము, డబ్బు 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 డబ్బు. ఇది జీవితంలో నీకు ఎప్పుడు అసలు దీని గురించి తెలియడం మొదలుపెట్టావు. రేపు విచారణ చేస్తాం దాన్ని. రెండవది కామము, అర్థము తర్వాత కామం వస్తుంది. ఈ కామము, ఈ రెండు పట్టుకుని నువ్వు లోపల చేసిన ప్రమాణం మర్చిపోయి నీకీయబడినటువంటి ధర్మ సాధనమును పరమ పనికి మాలిన వాటి కోసం ఉపయోగించావు. ఇంత ఉపయోగిస్తే నువ్వు కొన్ని కోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టావు. ఇన్ని కోట్లు సంపాదించావని కానీ ఏమీ సంపాదించలేదని కానీ కాలము ఆగదు. కాలం ఏం చేస్తుంది? ఈశ్వరుడు లోపల కూర్చుని చిత్రంగా కూర్చుని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు ఊపిర్లు. ఆ ఊపిర్లు అయిపోగానే ఆయన చేసేటటువంటి పని ఏమిటంటే, అని తీశాక ఇంకా విడిచిపెట్టక్కర్లేదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి, లెక్క అయిపోయిందంటే దూకేస్తాడు బయటికి. కాబట్టి లోపలికి తీసిన ఊపిరి బయటికి వెళ్ళకపోయినా మృత్యువే, బయటకు వదిలేక ఇంకా లోపలికి తీయక్కర్లేదు అయిపోయాడు అనుకోండి, మృత్యువే. కాబట్టి నీతో మృత్యువు నడుస్తోంది. ఈ కాలములో ఈ ఊపిరి ఎప్పుడు అవుతుందో నీకు తెలియదు. ఇంకా ఏదో ఉంటానని చెప్పడానికి నీకు ఎవరు చెప్పారు ఎన్నాళ్ళు ఉంటామని? ఏమి నమ్మకం? అత్యంత నమ్మకం లేనిదేదో అది ముందు చేసేస్తాం లోకంలో. శరీరము ఉంటుందన్న నమ్మకం, ఎన్నాళ్ళు ఉంటుందన్న నమ్మకం తెలియనప్పుడు ముందు ధర్మం చెయ్యాలి, ముందు దీన్ని ఎక్కువగా ఈశ్వర సేవకు ఉపయోగించాలి. అది మానేసి నువ్వు ఇతరం వైపుకు వాడుతున్నావే, ఇది నా బాధ. శంకరాచార్యుల వారి బాధది. వ్యాకరణ సూత్రాన్ని ఆధారం చేసుకుని ఢమరుక దర్శనం మానేశావు. వ్యాకరణ సూత్రాన్ని అడ్డుపెట్టి ఇంకా రూపాయలు సంపాదించాలనుకుంటున్నావు. ఎంత తప్పు పని చేస్తున్నావు? అయిపోతుంది జీవితం. నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఈ వ్యాకరణ సూత్రం ఢమరుక దర్శనానికి పనికి రాకపోతే నిన్ను ఉద్ధరించడానికి ఈ వ్యాకరణ సూత్రము ఉపయోగపడదు. అదే వ్యాకరణ సూత్రం ఢమరుక దర్శనాన్ని తిరిగితే ఖచ్చితంగా రక్షిస్తుంది. అదే నాట్యం నటనాలోపాసనం అయితే రక్షిస్తుంది. అదే వాక్కు భగవంతుడి గురించి అయితే రక్షిస్తుంది. అదే వాక్కు పనికి మారింది అయితే బంధిస్తుంది. అదే పాట నాదోపాసనం అయితే రక్షిస్తుంది. అదే కచేరి డబ్బుల కోసం, కీర్తి కోసం, బిరుదుల కోసం తిరిగితే కట్టి కుడిపేస్తుంది. కాబట్టి ఏమైంది? నీకున్నదానిని నేను వినియోగించుకోవట్లేదు. వినియోగించుకోవలసిన రీతిలో కాశీలో నిలబడి, ఇటువంటి క్షేత్రంలో నిలబడి. కాబట్టి నీకన్నా అవివేకంతో ఉన్నవాడెవరు? కాబట్టి ఇప్పుడు నిన్ను ఉద్ధరించడానికి హే బ్రాహ్మణ అని పిలవచ్చా? పిలవకూడదు. మూఢమతే అని నిన్ను పిలవవలసిందే. నిన్నే కాదు, అలా పిలవబడడానికి మేము యోగ్యులమే ఎంతమంది ఎన్ని తరాల తర్వాత కాలమునందు పుట్టి కాలమునందు వెళ్ళిపోయేటటువంటి సమస్త జగత్ శంకరాచార్యుల వారి శిష్యులుగా అంగీకరింపబడి నిలబడితే అటువంటి వారందరికీ కూడా మోహముద్గరం ఉపయోగపడి కాలాతీతులు కావడానికి ఉపయోగపడవలసినటువంటి బోధ ఎక్కడ తప్పు జరుగుతోందో కాలములో ఇప్పుడు శంకరాచార్యుల వారు వివరణ చేస్తారు. తర్వాత నుంచి ఒక్క మాట అన్నందుకు వివరణాత్మక రూపమైనటువంటి బోధ ఉపదేశం శంకరులు చేస్తారు. ఆ బోధ ఏమిటో రేపటి రోజున మీరు అవధరిద్దురు కానీ మొదటి శ్లోకాన్ని మీకు కొంతవరకు అర్థమయ్యేటట్టుగా నేను ఆ నేపథ్యాన్ని ఆవిష్కరించగలిగాను అని అనుకుంటున్నాను.